7 దినాల్లో ఈ భూమిపైకి జల ప్రవాహం తెప్పిస్తున్నాను నోహ. ఈ భూమిపైన నాకు ఎవరూ కనపడలేదు. నువ్వే నీతిమంతుడివై ఉన్నావు. నా ఎదుట నీవును నీ కుటుంబము ఓడలోకి ప్రవేశించండి. నీతో పాటు సమస్తమైన జీవరాశులను ఓడలోకి చేర్చండి. పవిత్రమైనవి 2 వస్తవి, ఒకటి ఆడది ఒకటి మగది జతపడి నీ ఓడలోకి చేరబడతాయి. వాటి సంతతిను వాటిని జీవాత్మతో కాపాడుము, వాటిని ఉంచుకొని యొద్దను అని దేవుడు చెప్పివేశాడండి. చెప్పివేసినాక 40 రాత్రులు 40 పగలు ఈ భూమి మీద వర్షం కురిపించాడు. ఈ జనులు కేకలు వేస్తున్నారు, అయినా దేవుడు ఆలకించలేదండి వాళ్ళ కేకలు. నేను 100 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తే ఎవడు నా మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవించి తన ఇష్టానుసారంగా బతికాడని దేవుడు నొచ్చుకున్నాడు తన హృదయములో. తన హృదయాన్ని సంతాపన పడ్డాడు దేవుడు. అందుకే భూమి మీద ఈ జల ప్రవాహము రప్పించబడింది, ఈ భూమి తుడిచివేయబడినాయండి. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త శరీరము గలవైనే కానీ నరులేమే కానీ జీవాత్మ గలవన్నీ ఊపిరితో చనిపోయినాయండి. దేవుడు చెప్పివేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నోహ నీవును నీ ఓడలో చేరబడ్డ జీవరాశులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ భూమి పైన అని దేవుడు చెబుతున్నాడు నోహాతో. అంటే 15 మూరల ఎత్తుగల నీళ్ళు ప్రళయము ఈ భూమి మీదకి రావటం జరిగింది. 24 ఫీట్లు ఎత్తుగల నీళ్లు రావటం జరిగింది ఈ భూమి మీద. ఈ భూమి మీదకి ఏదీ లేదు. ఓడ తలుపులు మూసివేశాడు నోహా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకమంతా సువార్త ప్రకటించిన ఎవడో రక్షింపబడలేదు. అంటే అప్పుడు నోహాకు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాల్లో 2వ నెల 17వ రోజు అండి ఈ భూమి మీదకి జల ప్రవాహం తెప్పించాడు. వయసుతో కాడ నోహాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటే దాదాపు 500 సంవత్సరాలప్పుడు దేవుడు నోహాతో చెప్పాడు. అంటే 100 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్త ప్రకటించబడింది. ఈ 100 సంవత్సరాలు ఒక్క వ్యక్తి కూడా మారలా. తన ఇష్టానుసారంగా జీవించినందుకు, బలాంతకారంతో నిండిపోయినందుకే ఈ భూమి మీద వర్షమును కురిపించి దేవుడే తుడిచివేశాడు. జీవరాశులను చంపివేశాడు, నరులను చంపివేశాడు. ఈ భూమి మీద జల ప్రవాహముతో 150 రోజులు ఒక్క చుక్క కూడా భూములు ఇంకిపోలేదండి. 150 దినములు ఈ భూమి మీద నీళ్ళు అలాగే ఉండిపోయినాయి. అసలు ఈ 150 దినముల తర్వాత ఏం జరిగిందో అని తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి. దేవునికే మహిమలు కలిగిన గాక.